నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం చర్మ సమస్యలకు సంబంధించి మాట్లాడబోతున్నాం. అందులో ప్రధానంగా సోరియాసిస్, వర్టిలిగో ఇవి ఎలా వస్తాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా హోమియో వైద్యంలో పరిష్కారాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కుముద్ గారు ఉన్నారు మనతో పాటు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి ఆ డౌట్స్ డాక్టర్ గారిని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. చర్మ సమస్యలు అంటే ఏంటి, అందులో మెయిన్గా వచ్చేవి ఒకసారి డిస్క్రైబ్ చేస్తారా? సో మన బాడీలో మన కంటికి కనిపించేది ఎక్కువగా కనిపించేది అంటే స్కిన్, మన చర్మం. సో ఎవరైనా మనకు ఫస్ట్ చూసినప్పుడు మన స్కిన్ మాత్రమే అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటారు. సో మనం ఫస్ట్ స్కిన్ అనేది, మన చర్మం అనేది ఏంటి మనం అర్థం చేసుకుందాం. సో మనం చర్మం అనేది 4 లేయర్స్లో జనరల్గా డివైడ్ అయ్యి ఉంటుంది. మనకు కంటికి కనపడని ఒక లేయర్ ఉంటుంది, దానికి మనం ఫస్ట్ లేయర్ అంటాము. ఈ ఫస్ట్ లేయర్కి మెడికల్ టర్మ్స్లో మనం ఎపిడర్మిస్ అనేది అంటూ ఉంటాము. ఇది జస్ట్ మీరు ఒక్కసారి కొంచెం టచ్ చేసినా కూడా దాంట్లో ఉన్న కణాలు, దాంట్లో ఉన్న సెల్స్ అనేది జనరల్గా డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అగైన్ రీజనరేషన్, అగైన్ కొత్తగా అనేది అది ఫామ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఉంటుంది డర్మిస్ లేయర్ అనేది ఉంటుంది. ఈ డర్మిస్ లేయర్ అనేది 70 to 80% అనేది మన స్కిన్ లేయర్లో ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఉంటుంది. మన నర్వ్ సప్లై కానీ, మన బ్లడ్ సప్లై కానీ, న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, మన స్కిన్కి పోషక తత్వాలు అందించేది ఈ డర్మిస్ లేయర్ అనేది ఉంటుంది. అన్నిటికంటే చివరికి ఉన్నది జనరల్గా అయితే స్కిన్ ఉంటుందో మన లోపల డీపర్ లేయర్స్ ఉన్నది కనెక్టెడ్గా ఉంటుంది. అది నార్మల్గా మన నర్వ్స్ కానీ, మన ఏదైతే బ్లడ్ సప్లై ఉంది దాని ద్వారా అది జనరల్గా పాస్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్కి మనకి ఏదైతే కనిపించే లేయర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ అండ్ ఓన్లీ లాస్ట్ లేయర్ ఉంటుంది. మన నార్మల్గా మన కంటికి కనిపిన లేయర్ అనేది ఉంటుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సింది మన ఎపిడర్మిస్ అండ్ మరి మన డర్మిస్. ఏదైనా చర్మ రోగాలు ఉన్నప్పుడు మన ఎపిడర్మిస్ మన ఫస్ట్ లేయర్ ఆఫ్ స్కిన్, దాని తర్వాత అది ఇంకా డీప్గా వెళ్తే మన డర్మిస్ లేయర్, ఇది జనరల్గా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఇది ఎఫెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటిది, ఎలాంటి స్కిన్ ప్రాబ్లం, ఎలాంటి చర్మ రోగమైనా సరే నార్మల్గా మనకున్న ప్రాబ్లమ్స్లో విటమిన్ డెఫిషియన్సీ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సెకండ్ వచ్చేసి మన అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో ఉన్న ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, అంటే ఎక్కువగా హీట్ కానీ ఎక్కువగా చలి ఉండడం, దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుంది. ఎగ్జిమా అంటే మనకు ఎక్కువగా ఈచింగ్, ఎక్కువగా దురద అనేది జనరల్గా రావడం, దీనికి ఎగ్జిమా అనేది అంటూ ఉంటాం. ఎక్కువ శాతం మనం ఈ చర్మ రోగాల్లో చూసే కండిషన్స్లో నార్మల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ మరి నాన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో నార్మల్గా మనకు సోరియాసిస్, విటిలిగో లాంటి కేసెస్ అనేది ఉంటుంది. నాన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే అది ఆటో ఇమ్యూన్ కాదు, అంటే మన బాడీలో ఏదో ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఎక్కువగా తడి ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జిమా అనేది నార్మల్గా మన స్కిన్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు, మనకు ఎక్కువగా విటమిన్స్ సరిగ్గా లేనప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాము. సో ఇది మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా అనేది అర్థం చేసుకుందాం. మేము అందులో ఇప్పుడు ప్రధానంగా అయితే జనాలకు అందరికి కనిపించే అయితే చర్మ వ్యాధులు అనగానే అలర్జీ చూస్తూ ఉంటాం. ఈ అలర్జీలు ఎందుకు వస్తాయి ఒకసారి చెప్తారా? ఈ మెయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో నార్మల్గా మన ఈ స్కిన్ కండిషన్స్లో, చర్మ వ్యాధిలో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది, ఎలర్జీస్. ఎలర్జీ అంటే ఏంటిది, మన బాడీకి, మన బాడీ లోపల పడని పదార్థాలు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దాని ద్వారా మనకు ఎలర్జీస్ అనేది జనరల్గా వస్తూ ఉంటాయి. ఎలర్జీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది, రెడ్ కలర్ ర్యాషెస్. దానికి మెడికల్ టర్మ్స్లో మనం అర్టికేరియా హైవ్స్ కూడా అంటూ ఉంటాము. అర్టికేరియల్ ర్యాషెస్ అనేది ప్రత్యక్షంగా ఒక ఎలర్జిక్ రెస్పాన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన ఒక ఎలర్జిక్ రెస్పాన్స్. సో ఇది ఎలర్జిక్ రెస్పాన్స్ దేనివల్ల వస్తుంది, మన అట్మాస్ఫియర్లో, వాతావరణంలో ఎలాంటి పదార్థాలు ఉన్నప్పుడు, పోలన్స్ ఎప్పుడైతే ఉంటాయి, స్పెషల్గా వర్షాకాలం తర్వాత ఎప్పుడైతే మన స్కిన్కి అది పడదు, జనరల్గా వాతావరణం ద్వారా వచ్చేది పోలన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మన ఈ కండిషన్స్లో, మనం చూసే కండిషన్స్లో ఎలర్జీస్లో ఈ ఎక్కువగా ఫుడ్ ఎలర్జీస్ మనం చూస్తుంటాం. అంటే ఒక ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు అది మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు, మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, కాబట్టి మనకు స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. స్పెషల్గా ఇలాంటి అర్టికేరియల్ ర్యాషెస్ అయితే హైవ్స్ మనం అంటూ ఉంటాము. దీంట్లో ఎక్కువగా ఈచింగ్ వచ్చేసి రెడ్, చాలా పెద్ద సైజ్వి రెడ్ కలర్ ర్యాషెస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది ఎలర్జీస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది ఉంటుంది.
దీని తర్వాత అనేది నార్మల్గా మనకి ఎప్పుడైతే ఎలర్జీలో టెంపరీ అంటే ఏంటిది, మన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మనం ఏదైనా కెమికల్ కానీ ప్లాంట్స్ అంటే మన చెట్లలో కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేది ఉంటాయి. అంటే దాంట్లో ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏదైతే మన చర్మకి కాంటాక్ట్లో వస్తుందో దాని ద్వారా వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ అనేది జనరల్గా ప్రొడ్యూస్ అవుతుంది. వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ అంటే కరెక్ట్గా ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఉంటుంది. మనం ఏదైతే పదార్థంకి టచ్ చేసామో మనం ముట్టుకున్నప్పుడు అది జనరల్గా మన బాడీ యాక్సెప్ట్ చేయదు ఏదో ఒక కారణం వల్ల. బికాస్ మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా అది యాక్టివేట్ అనేది అవుతుంది. మన బాడీ దానికి టచ్ చేయొద్దు, దాని కాంటాక్ట్లో రావద్దు అని అనుకుంటుంది. కాబట్టి వెంటనే ఒక ర్యాష్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. దీనికి మనం వీల్ అండ్ ఫ్లేర్ రియాక్షన్ అనేది అంటూ ఉంటాం. సో నార్మల్గా ఈ ఎలర్జిక్ కండిషన్స్లో ఇది క్యూర్ అనేది జనరల్గా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలర్జిక్ కండిషన్స్లో ఎప్పుడైతే స్కిన్ ర్యాషెస్ అనేది వస్తుంది దాంట్లో మీకు ఏ పదార్థం ద్వారా మీకు ఎలర్జీ ఉన్నది, ఏది మీకు పడట్లేదు అది మీరు గమనించుకొని దాంతో జనరల్గా అవాయిడ్ చేయడం మీరు చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్లో ఎలర్జీస్ రాకపోవడం అనేది డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. రైట్ మేడం, ఇంకొకటి మనం ఇక ప్రధానంగా చూసేది సోరియాసిస్. అసలు అది ఎందుకు వస్తుంది, దాని నివారణ ఏంటి, కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎస్. సో ఈరోజు మన మెడికల్ సైన్స్లో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధిలో మనం ఒక ఇంపార్టెంట్ వ్యాధి, ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది స్పెషల్గా మన హైదరాబాద్ సిటీలో ఎక్కువగా మనం చూసేది సోరియాసిస్. సో ఈ సోరియాసిస్ అంటే ఏంటిది? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ మన మెడికల్ టర్మ్స్లో ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ ప్రతికారక శక్తి అనేది ఉంటుందో ఈ సిస్టమ్ అనేది చాలా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో ఏ రీజన్స్లో జనరల్గా మనకు లైఫ్ స్టైల్ అంటే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, లేకపోతే హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, నిద్ర అనేది ఉండకపోవడం, లేకపోతే మనకు ఎక్కువగా అట్మాస్ఫియర్లో డ్రైనెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఎలాంటి చేంజెస్ ఉన్నప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో, మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో నార్మల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే రీజన్ ద్వారా యాక్టివేట్ అవుతుంది, అబ్నార్మల్గా రియాక్షన్ ఇస్తుందో ఆ ప్రాబ్లమ్స్కి మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటూ ఉంటాము. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ద్వారా జనరల్గా యాక్టివేట్ అనేది అవుతూ ఉన్నది. సో ఈ సోరియాసిస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ స్కిన్ ప్రాబ్లం, చర్మ వ్యాధిలో ఉన్న ఆటో ఇమ్యూన్ ఇది డిసార్డర్. సో నార్మల్గా ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్ సోరియాసిస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మీకు ఫ్యామిలీలో సోరియాసిస్ ఒక్క పర్సన్కి ఉన్నది అంటే మీకు పాసిబిలిటీ అనేది ఒక 25 to 30% అనేది ఉంటుంది. ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్కి ఉన్నది, ఎక్కువ మందికి ఉన్నది, మదర్ ఫాదర్కి ఉన్నది, చాలా క్లోజ్ బ్లడ్ రిలేషన్ వాళ్ళకి ఉన్నది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ అనేది 50% అనేది ఉంటుంది. అలాగే మీకు ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి, కాకపోతే ఫ్యామిలీలో వంశపారపరంగా ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ లేవు సోరియాసిస్ లాంటిది, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ బాడీలో ఎక్కడైనా సరే, అయినప్పటికీ మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మీకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం చూసిన కేసెస్లో మనకు సోరియాసిస్ అనేది ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ద్వారా వచ్చే కేసెస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీని తర్వాత లాస్ట్ రీజన్ అనేది మన సోరియాసిస్కి ఉంటుంది మన అట్మాస్ఫియర్. అంటే బాగా ఎక్కువగా డ్రై క్లైమేట్, ఎక్కువగా డ్రైనెస్ ఎప్పుడైతే ఉంటుంది క్లైమేట్లో, వర్షాకాలంలో వర్షం తక్కువ ఉండడం, లేకపోతే ఓవరాల్గా మొత్తం ఇయర్ మీకు ఏ ప్లేస్లో అయితే మీరు ఉంటున్నారో అక్కడ ఎక్కువగా డ్రై విండ్స్ అనేది ఉన్నాయి, డ్రై గాలిలు ఉన్నాయి, డ్రైనెస్ ఎక్కువగా ఉన్నది అంటే సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది జనరల్గా మీకు ఫాస్ట్గా అనేది ఉంటుంది. సోరియాసిస్ అనేది ఎగ్జాక్ట్గా దానికి లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎలా స్టార్ట్ అవుతుంది? బేసికలీ మనం అర్థం చేసుకున్నాము, చర్మంలో మనకు 4 లేయర్స్ ఉంటాయి. ఏదైతే మన ఫస్ట్ లేయర్ ఉంది ఎపిడర్మిస్, నార్మల్గా ఈ స్కిన్ అనేది 1 month సైకిల్లో అంటే ఒక 28 to 35 daysలో రీజనరేషన్ అంటే కొత్తగా అనేది జనరల్గా సెల్స్ ఫామ్ అనేది అవుతూ ఉంటాయి. మన బ్లడ్ సెల్స్కి 90 days అంటే 3 months టైం పడుతుంది. అలాగే మన స్కిన్కి 1 month అనేది టైం పడుతుంది కొత్త సెల్స్ కొత్తగా రీజనరేషన్ అవ్వడానికి. సో ఎవ్రీ మంత్ మనకు ఒక స్కిన్ అనేది కొత్తగా వస్తుంది మన ఎపిడర్మిస్ స్కిన్. కాకపోతే ఎప్పుడైతే
ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది 4 days to 7 days అంటే ఒక వారం రోజుల్లో ఎప్పుడైతే ఈ కొత్త స్కిన్ ఫామ్ అవుతుందో అప్పుడు ఒక 4 to 5 layers స్కిన్ అనేది మన స్కిన్ పైన కంటికి మనకు కనిపిస్తూ ఉన్నది. అది పింక్ అనేది ఉంటుంది, పైన దానికి వైట్ ఫ్లేక్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కిన్ మీకు కనిపిస్తుంది అంటే మీకు డెఫినెట్గా సోరియాసిస్ అనేది ఉంది. సో సోరియాసిస్లో ప్యాథలాజికల్ కండిషన్ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే ఈ స్కిన్ అనేది కొత్తగా ఫామ్ అవుతుంది చాలా తక్కువ టైంలో. సో ఒక 1 monthలో జరిగే ప్రాబ్లం అనేది మనకు 1 week ఒక వారం రోజుల్లోనే జనరల్గా రీజనరేట్ అనేది అవుతుంది. ఈ ప్రాబ్లంకి మనం సోరియాసిస్ ప్రాబ్లం అనేది. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. చర్మ వ్యాధులు ఏమైనా బయట నుంచి వస్తాయని జనరల్గా భావిస్తుంటాం. బట్ ఇంతమంది బ్రేక్కి ముందు మీరు అన్నారు మెంటల్ స్ట్రెస్తో కూడా సోరియాసిస్ వస్తుందని. అది నిజమా? ఎంతవరకు అది? అంటే కొంచెం షాకింగ్ అది. సో మనం చూసిన కండిషన్స్లో ఈరోజు ఈవెన్ మోడర్న్ సైన్స్ అమెరికా, యూరప్ అన్ని కంట్రీస్లో జరిగిన రిపోర్ట్స్ ప్రకారం అండ్ సైంటిఫిక్ స్టడీ ప్రకారంగా స్పెషల్గా ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది మెంటల్ స్ట్రెస్ ద్వారా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈరోజు అందరిది లైఫ్ స్టైల్ అనేది మారింది. అంటే అందరికీ ఫుడ్ తీసుకోవడం కానీ, నార్మల్గా ఒక స్లీప్ ప్యాటర్న్ కానీ, నిద్రపోవడం కానీ ఇది చాలా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది వర్క్ ద్వారా అండ్ పర్సనల్ లైఫ్ ద్వారా. సో ఈరోజు మనకు ఒక హసల్ అండ్ బసల్ అంటే చాలా మనం తొందరపడి అన్ని వర్క్స్ అనేది చేస్తూ ఉంటాము. బికాస్ మనకు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజు కాలంలో. సో ఇంతకుముందు ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అనేది మనం చూసే వాళ్ళం చాలా పర్సంటేజ్ వైజ్ తక్కువగా ఉండే. ఈరోజు అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఒక పర్సనల్ లైఫ్ మరి ఒక ప్రొఫెషనల్ లైఫ్ రెండు అనేది బ్యాలెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. కాకపోతే స్ట్రెస్ అనేది నార్మల్గా ఓన్లీ ఒక్క రీజన్ ద్వారా కాదు, నంబర్ ఆఫ్ రీజన్స్, వేరే వేరే రీజన్స్ ద్వారా జనరల్గా మనకు వస్తూ ఉంటుంది. నార్మల్గా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఎప్పుడు అవుతుంది? మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయలేనప్పుడు. నార్మల్గా ఎప్పుడైతే మనకు ఒక వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ డిమాండ్ అనేది ఈరోజు ఎక్కువగా అవుతుంది. వర్క్ అనేది కంపల్సరీ మనం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాకపోతే దానివల్ల మనము మేనేజ్మెంట్ అనేది చేయలేకపోతున్నాము. సో దీని ద్వారా మనకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ వేరే రీజన్స్ వల్ల కూడా చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈరోజు స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు కూడా 90% కేసెస్లో చూస్తే లేరు. సో ఒకప్పుడు ఈ స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుండే. కాబట్టి మనకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచంలో చాలా తక్కువగా నంబర్ ఆఫ్ కేసెస్ బాగా తక్కువగా ఉండేవాళ్ళు. ఈరోజు మనకు మెంటల్ స్ట్రెస్ అందరికీ ఒక కంట్రీ ఒక స్టేట్ అని మాత్రమే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం వరల్డ్లో ఈరోజు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అందరికీ ఉన్నది అండ్ మేనేజ్మెంట్ అనేది చాలా మనం తక్కువగా చేస్తూ ఉంటాము. సో మెంటల్ స్ట్రెస్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో చర్మ వ్యాధిలో ఈ సోరియాసిస్, దాని తర్వాత వెట్టిలుగు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో సోరియాసిస్లో మనకు మెంటల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఓన్లీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ మాత్రమే కాదు, మెంటల్ అండ్ ఫిజికల్ రెండు మనం చూస్తూ ఉంటాము. హిస్టరీ తీసుకున్నప్పుడు మన హోమియో కేర్లో మనం జనరల్గా కరెక్ట్గా హిస్టరీ అనేది తీసుకున్న తర్వాత డిసైడ్ చేస్తాం ఒక పేషెంట్కి మీకు ఎలా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, దానికి కరెక్ట్ రీజన్ అనేది ఏంది, దానికి కరెక్ట్ పరిష్కారం అనేది ఏంది. సో మనం ఎప్పుడైతే హిస్టరీ తీసుకుంటామో ఎక్కువ శాతం 50 to 70% కేసెస్లో మనం చూసింది ఏంటంటే ఏదో ఒక పాయింట్లో, స్పెషల్గా ఈ సోరియాసిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్ అప్పుడు మీకు సోరియాసిస్ స్టార్ట్ అయినప్పుడు 3 years నుంచి 5 years ముందు బ్యాక్గా మీరు వెళ్తే, రివర్స్గా వెళ్తే డెఫినెట్గా ఆ టైం పీరియడ్లో మీకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే అని అందరూ పేషెంట్లు జనరల్గా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో దీని అర్థం ఏంటంటే మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, మనకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ స్పెషల్గా సోరియాసిస్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా అర్థం చేసుకొని దానికి పాటిస్తామో ఆటోమేటిక్గా ఈ సోరియాసిస్ అనేది లక్షణాలు తగ్గిపోతున్నాయి. అండ్ సోరియాసిస్ అనేది బేసికలీ ఒక ఇన్క్యూరబుల్ డిజీజ్. అంటే ఈ వ్యాధి అనేది నార్మల్గా తగ్గదు. బికాజ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ జనరల్గా తగ్గని కేసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. దానికి మనం ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కేటగిరీలో మనం వేస్తూ ఉంటాము. కాకపోతే మనం ఎప్పుడైతే హోమియోపతిలో హిస్టరీ అర్థం చేసుకున్న తర్వాత మీకు దేని ద్వారా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అండ్ ఎప్పటి నుంచి ఉన్నది కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే రూట్ కాజ్ మీద పైన పనిచేస్తూ ఉంటామో
మెడిసిన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా అండ్ డయట్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా అప్పుడు మనం చూసే కండిషన్స్లో రిజల్ట్స్ అనేది డెఫినెట్గా మనకు కనపడుతూ ఉంటుంది. స్టార్టింగ్ కేసెస్లో వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది రివర్స్ అనేది అవుతూ ఉంటుంది. మీకు బాడీలో ఎక్కువగా ఉన్నది అంటే ఎక్కువ శాతం బాడీలో సోరియాసిస్ అనేది ఉన్నది అంటే డెఫినెట్గా అది కొంచెం డిఫికల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే మనం దానికి తగ్గడం అనేది డెఫినెట్గా చేస్తూ ఉంటాము. 70 to 80% కేసెస్లో కంట్రోల్ అనేది బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్ మాత్రమే కాదు, ఇది రిలాప్స్ అంటే తిరిగి రాకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ సోరియాసిస్ లాంటి కండిషన్స్లో మనం జనరల్గా కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే కొంచెం ఎక్కువ కాలం ట్రీట్మెంట్ వాడుకుంటూ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మీకు డయట్ ఎలాంటివి తీసుకోవాలి, మీరు ఏం కరెక్ట్గా చేయాలి, డూస్ అండ్ డోంట్స్, మీకోసానికి ఏది కరెక్ట్, మీకోసానికి ఏది తప్పు, అదవన్నీ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్కి గైడ్ చేసిన తర్వాత మనకు సోరియాసిస్ లాంటి ఇన్క్యూరబుల్ అంటే తగ్గని ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్గా తగ్గుతూ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక పరిష్కారం అనేది పేషెంట్కి అర్థమవుతుంది. వాళ్ళు ఎలా దీనికి హ్యాండిల్ చేస్తే సోరియాసిస్ రాకుండా ఉంటుంది, ఇంకా ఉన్నా కూడా అది తగ్గడం అనేది పాసిబుల్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు వర్టిలిగో అంటే ఏంటి, సోరియాసిస్కి వర్టిలిగోకి తేడాలు ఏంటి? ఎస్, సో ఈ చర్మ వ్యాధిలో ఇంకొక ఇంపార్టెంట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే సోరియాసిస్ తర్వాత విట్టిలిగోకి మనం నార్మల్గా మన తెలుగులో దానికి బొల్లి అనేది అంటూ ఉంటాము. ఈ వైట్ ఏదైతే ప్యాచెస్ మన బాడీలో జనరల్గా వస్తూ ఉంటాయి అది దేని ద్వారా వస్తుంది? సోరియాసిస్లో మనం అర్థం చేసుకున్నాము మన ఎపిడర్మల్ స్కిన్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ అది తొందరగా చాలా ఫాస్ట్గా అది గ్రో అవుతుంది. దానికి రివర్స్గా ఆపోజిట్గా ఈ విటిలిగోలా ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంది మన స్కిన్ది అది రిపేర్ అవ్వట్లేదు, అది రీజనరేట్ అనేది జరగట్లేదు. దాని ద్వారా మన స్కిన్కి కలర్ ఉన్న ఏదైతే పిగ్మెంట్ సెల్స్ ఉంటాయి, ఏదైతే మెలానిన్ సెల్స్ ఉంటాయి అది జనరల్గా గ్రో అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మన గ్రోత్ ఫస్ట్ లేయర్ ఏదైతే స్కిన్ది ఉంది గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుందో దానికి మనం విట్టిలిగో అనేది అంటూ ఉంటాము. విట్టిలిగోలా నార్మల్గా మన నరాలు కూడా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటాయి. నరాలు అంటే నార్మల్గా మనం అర్థం చేసుకున్నాము చర్మంలో మనకు ఎపిడర్మిస్ మళ్ళీ డర్మిస్ లేయర్ ఉంటుంది. డర్మిస్ లేయర్లో మన నరాలు మన బ్లడ్ సెల్స్ అనేది అనేవి ఉంటాయి. సో ఈ విట్టిలిగో ప్రాబ్లంలో మన నరాలు కూడా జనరల్గా ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి దీనికి రివర్స్ చేయడం అనేది జనరల్గా మెడికల్ బుక్స్లో రాసిన ప్రకారంగా చాలా చాలా డిఫికల్ట్. దీనికి పరిష్కారం ఉన్నది డెఫినెట్గా ఉంది. కాకపోతే ఎంత స్టార్టింగ్లో ఎంత తక్కువ ప్రాబ్లం ఎంత తక్కువ పర్సంటేజ్ ఉంది మీ బాడీలో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి మనం చూస్తూ ఉంటాము చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, అంటే చాలా తక్కువ టైంలో బాడీలో అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. అలాంటి కేసెస్ అనేది చాలా డేంజరస్ ఉంటాయి. అంటే నార్మల్గా దానికి తగ్గడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి, డాక్టర్స్కి, ఈవెన్ స్పెషాలిస్ట్ కోసానికి కూడా. సో నార్మల్గా ఈ విట్టిలిగో రావడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ అండ్ ఓన్లీ స్ట్రెస్ మాత్రమే కాదు, దీంట్లో కూడా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లాగా స్ట్రెస్ మాత్రమే కాదు, ఫిజికల్ స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది, మనకు ఫిజికల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది. చిన్న పిల్లల్లో అంటే 10 years కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో మనం విటిలిగో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, విటిలిగో ఎవరికి లేదు, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. అయినప్పటికీ ఈరోజు చిన్న చిన్న పిల్లలకి ఒక 5 years తర్వాత 10 years ఏజ్ గ్రూప్లో 5 to 10 years ఏజ్ గ్రూప్లో మనం విటిలిగో ప్రాబ్లం చూస్తూ ఉంటాము. ఒక చిన్న ప్యాచ్ నుంచి అది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటిది? మన ఫిజికల్ స్ట్రెస్ అంటే ఏంటిది? మన బాడీకి సరిగ్గా విటమిన్స్ అనేది అందట్లేవు. స్పెషల్గా మనం ఈరోజు చూస్తుంటాము చిన్నపిల్లలు అనేది బాగా ఎక్కువగా వాళ్ళు ఫుడ్ గురించి మనం ఏదైతే పెట్టే ఫుడ్స్ ఉంటాయో జనరల్గా వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఇష్టపడరు. నార్మల్గా విటమిన్ రిచ్ ఫుడ్ అనేది చిన్నపిల్లలు అనేది చాలా ఫాస్ట్గా తీసుకోరు, వాళ్ళకి ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి విటిలిగో అలాంటి పేషెంట్స్కి ఎవరికైతే ఉన్నదంటే ఫస్ట్ మీరు డయట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. డయట్ అంటే ఏంటిది? ఒక హెల్దీ డయట్ అనేది మీ ఎవరికైతే ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. స్పెషల్గా చాలా చిన్న ఏజ్ పేషెంట్ ఉన్నారు అంటే. సో నార్మల్గా విటిలిగోలా ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ డెఫినెట్గా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది, ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ ఒక్క సైడ్ కూడా ఎవరిలో ఉన్నదంటే మీకు విటిలిగో వచ్చే ఛాన్సెస్ ఒక 50% వరకు ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, విటిలిగో తప్పకుండా లేదు, అయినా కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా స్పెషల్గా చిన్నపిల్లలకి విటిలిగో స్టార్ట్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది
న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వాళ్ళకి విటమిన్స్ తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. అండ్ సెకండ్, వాళ్ళకి జనరల్గా బాడీలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే మనకు అవసరం లేని పదార్థాలు, ఏదైతే మన బాడీకి మంచిది లేదు అలాంటి పదార్థాలు. సో అది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళకు డైజెషన్ అనేది వీక్ ఉన్నప్పుడు. సో ఇలాంటి వాళ్ళకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ తప్పకుండా చేసుకోవాలి. డైజెషన్ అగైన్ ఒక హెల్దీ డయట్, మంచి మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు. హెల్దీ ఫుడ్ మనం దేనికి అంటాము, ఓన్లీ అండ్ ఓన్లీ మనం ఇంట్లో చేసిన ఫుడ్, అది కూడా ట్రెడిషనల్గా మన ఇంట్లో ఏదైతే మనం డైలీ తీసుకుంటూ ఉంటామో అది మాత్రమే. ఈరోజు మనం ఎక్కువగా ఫారిన్ ఫుడ్స్, అంటే ఎక్కువగా బయటి ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉంటాము. స్పెషల్గా ఈరోజు బ్రెడ్ ఐటమ్స్ అనేది, బేకరీ ఐటమ్స్ మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. దాంట్లో వైట్ ఫ్లోర్ ఎక్కువగా యూజ్ అవుతుంది, మ్యాథ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. సో దీంట్లోపల విటమిన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విటిలిగోలో స్పెషల్గా 70 to 80% విటిలిగో పేషెంట్స్లో విటమిన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సెకండ్, మెడిసిన్ అనేది కంపల్సరీ అవసరం వస్తుంది విటిలిగోలో. సోరియాసిస్లో మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది. విటిలిగోలో డయట్, మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ తప్పకుండా వాడాల్సి వస్తుంది. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎండలో కంపల్సరీ కూర్చోవాలి. విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా విటిలిగో అనేది చాలా ఎర్లీగా వస్తూ ఉంటుంది. మనం రిపోర్ట్స్ చెప్పించినప్పుడు కూడా విటమిన్ డి తక్కువ ఉంటుంది విటిలిగో కేసెస్లో. సో ఇది విటిలిగోలో డెఫినెట్గా మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది, కాకపోతే దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ డిఫికల్ట్ ఉంటుంది మన ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో, స్పెషల్గా ఇలాంటి స్కిన్ కండిషన్స్లో. ఫైనల్గా ఇది సోరియాసిస్ అయినా బొల్లైనా వస్తే పర్మనెంట్గా ఉంటుంది. చాలా మందిలో చూస్తూ ఉంటాం, పూర్తిగా వాళ్ళు ప్యాచ్ అయిపోతూ ఉంటారు. నిజంగా ఇదంతేనా, నివారించలేని ప్రాబ్లమేనా, ఎక్కడైనా కంట్రోల్ చేయొచ్చా, పూర్తిగా రావచ్చా చర్మం? సో ఎస్, పాసిబుల్ ఉంటుంది. కాకపోతే మనం దానికి ఇనీషియల్ స్టేజ్ నుంచి, అది స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే అది పాసిబుల్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ మీ బాడీలో 70 to 80% సోరియాసిస్ కానీ విటిలిగో ఉన్నది అంటే అది మెడికల్లీ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. స్పెషల్గా ఓన్లీ మీరు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అంటే అది చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది. సోరియాసిస్లో ఇంకా మనకు పాసిబుల్ ఉంటుంది కంప్లీట్ రివర్సల్ అనేది. విటిలిగో అనేది చాలా చాలా డిఫికల్ట్ అనేది ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదు. అయినప్పటికీ జనరల్గా మనం ఒక సజెషన్ ఇస్తాము, మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తారో, ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్పుడు రిజల్ట్స్ అనేది డెఫినెట్గా కనపడుతూ ఉంటాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ. విటిలిగో గురించి అండ్ తర్వాత సోరియాసిస్ గురించి మంచి వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.